వెల్కమ్ టు నిక్షారా.com. ఇప్పుడు ఈ నిక్షారా.com మీకు అప్డేట్ అయ్యి బోల్డ్ వెరైటీ ఆఫ్ ఫీచర్స్ వచ్చింది. సో మీరు ఒక్కసారి చూస్తే మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈరోజు వచ్చేసి మనం బ్యాచిలర్స్ కోసం మాట్లాడుకుందాం. అస్తమానం మాస్టర్స్ అన్న బ్యాచిలర్స్ కోసం మాట్లాడుకుందాం. అసలు బ్యాచిలర్స్ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఏం చేయాలి, ఇది మనకి బ్యాచిలర్స్లో బేసిక్గానే మనకి ఇండియాలోనైతే మనకి 12 ఇయర్స్ అంటారు. బట్ జర్మనీలోనే బ్యాచిలర్స్ వచ్చేసి 13 ఇయర్స్ ఉంటుంది. ఆ 13 ఇయర్స్ మీరు ఎలా కంప్లీట్ చేయాలి అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ నేర్చుకొని ఆఫ్నామా అనే ఎగ్జామ్ రాయాలి. ఓకే. ఆ ఎగ్జామ్ అయిపోయాక మీరు అప్పుడు ఆఫ్నామా రాస్తే ఆ 13th ఇయర్‌కి అడ్మిషన్ అవ్వడానికి మీకు పాస్ అవుతే మీరు అడ్మిషన్ అవుతారు. ఓకే. ఆ 13th ఇయర్‌ని ఏమంటారంటంటే స్టూడెంట్ కొలీగ్ అంటారు. ఓకే. ఆ స్టూడెంట్ కొలీగ్ 1 ఇయర్ కోర్స్ ఉంటది. ఆ 1 ఇయర్ కోర్స్ చదివాక ఎఫ్ఎస్‌పి ఎగ్జామ్ ఉంటది. అంటే లైక్ స్టూడెంట్ కొలీగ్‌గా చదివిందంతా మీరు పాస్ అయ్యి రాస్తే ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు ఎఫ్ఎస్‌పి ఇస్తారు. ఆ ఎఫ్ఎస్‌పి పట్టుకొని మీరు బ్యాచిలర్స్ యూనివర్సిటీస్‌లో అప్లై చేసుకోవచ్చు. బ్రో ఇప్పుడు ఇంత కాంప్లికేటెడ్‌గా ఉంది ప్రాసెస్. మాకు కొంచెం ఏమన్నా హెల్ప్ చేస్తారా అంటే, లైక్ మేము ఖచ్చితంగా చేస్తాం. చేయడానికే కదా! మేము హెల్ప్ చేయడానికే కదా మేముంది. మీరసలు ఇక్కడ బ్యాచిలర్స్ చేయాలనుకుంటే, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! స్కానరు దాన్ని స్కాన్ చేస్తే మీకు మా బ్యాచిలర్స్ టూల్ కిట్ కనిపిస్తది. ఆ బ్యాచిలర్స్ టూల్ కిట్ వచ్చేసి అందులో ఏముంటాయి, ఏంటి అనేది చూద్దాం. లేదా క్యూఆర్స్ కోడ్ వద్దు మాకు. మేము త్రూ వెబ్‌సైట్ ఎళ్తామంటే www.niksara.com అని క్లిక్ చేస్తే మీకు ఈ హోమ్ పేజ్ ఓపెన్ అవుతది ఇది. ఓకే. ఇప్పుడు మనం చూద్దాం అసలు ఏమేమి ఉంటాయి కిందకెళ్దాం. అలా స్క్రోల్ వెళ్తే ట్రెండింగ్ ప్రొడక్ట్స్ బ్యాచిలర్స్ అడ్మిషన్ టూల్ కిట్ ఉంది. సో ట్రెండింగ్ ప్రొడక్ట్స్ అంటే ఎక్కువ మంది తీసుకుంటున్నారు ఈ బ్యాచిలర్స్ అడ్మిషన్ టూల్ కిట్. ఎందుకంటే అది హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఓకే. అసలు చూద్దాం ఈ బ్యాచిలర్స్ అడ్మిషన్ టూల్ కిట్‌లో ఏముంటాయి అనేది. ఎస్ఓపి ఉంటది. ఎల్ఓఆర్ ఉంటది. ఎస్ఓపి అంటే మీకు తెలిసిందే కదా! అంటే మీరు అసలు ఎందుకు జర్మనీలో బ్యాచిలర్స్ చేయాలనుకుంటున్నారు? అసలు ఏంటి మీ ఒపీనియను? అంటే లైక్ ఎందుకు జర్మనీ? ఆ పర్టిక్యులర్ కోర్స్ ఎందుకు? ఇవన్నీ ఎస్ఓపిలో రాయాలి. ఆ టెంప్లేట్ ఒకటి మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే. అది కూడాని సెలెక్ట్ అయిన స్టూడెంట్సే. ఏదో మేమేదో రెడీ చేసేసి ఏదో నామక అయితే కాదు. తర్వాత ఎల్ఓఆర్ కూడా సేమ్ ఉంటది. ఎల్ఓఆర్ తర్వాత సీవీ కూడా అంతే. జర్మన్ కోర్స్ వచ్చేసి ఏ1 టు బి1 ఉంటది. ఇది మీరు ఒకవేళ బయట నేర్చుకున్నా మీరు ఇందులో కూడా నేర్చుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ప్రతీదీ మీరు చూసి చేసుకోవచ్చు. తర్వాత స్టూడెంట్ కొలీగ్ అప్లికేషన్. ఇప్పుడు స్టూడెంట్ కొలీగ్‌లోని బోలెడు కోర్సెస్ ఉంటాయి. లైక్ టీ కోర్స్ ఉంటది, ఎం కోర్స్ ఉంటది, డబ్ల్యూ కోర్స్ ఉంటది, తర్వాత డబ్ల్యూడబ్ల్యూ కోర్స్ ఉంటది. ఇంకా వేరియస్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. అయితే నేను టీ కోర్స్‌కి అప్లై చేయాలనుకున్నా. అంటే టెక్నికల్ కోర్స్. ఓకే. నేను ఒక యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను. లెట్స్ సే టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్. దానికి టీ కోర్స్ అప్లికేషన్ ప్రాసెస్ ఒకలా ఉంటది. తర్వాత టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్ టీ కోర్స్ అప్లికేషన్ ప్రాసెస్ ఇంకోలా ఉంటది. కోర్స్ ఒకటైనా యూనివర్సిటీ టు యూనివర్సిటీ అప్లికేషన్ ప్రాసెస్ మారుతది. మీరు అదైతే గుర్తుపెట్టుకోండి. ఈ స్టూడెంట్ కొలీగ్ అప్లికేషన్ అంటే ఏంటంటారా? మీకు జస్ట్ ఐడియా ఇవ్వడానికి అసలు ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలి? అంటే అప్లికేషన్ కూడా ఫిల్ చేయడం కూడా కష్టం స్టూడెంట్ కొలీగ్ అప్లికేషన్. అంటే ఏ డీటెయిల్స్ ఎక్కడ, ఎలా ఫిల్ చేయాలనేది మీకంతా ఖచ్చితంగా అందులో ఉంటది. తర్వాతొచ్చేసి టెస్ట్ ఏఐఎస్ ఎగ్జామ్. టెస్ట్ ఏఐఎస్ ఎగ్జామ్ కోసం బ్యాచిలర్స్‌కెళ్ళే వాళ్ళకైతే ఖచ్చితంగా మ్యాండేటరీ. ఇదేంటంటే క్వాంటిటేటివ్ క్వాంటిటేటివ్ ఇవి ఉంటాయి. లాజికల్ రీజనింగ్ ఇవి కోర్ సబ్జెక్ట్ మాడ్యూల్స్ ఇవన్నీ ఉంటాయి. సో, ఈ టెస్ట్ ఏఐఎస్‌లో ఏముంటాయంటే మీకు క్లాస్‌లో ఇవేమి ఉండవు. శాంపుల్ పేపర్స్ ఉంటాయి. ఆ శాంపుల్ పేపర్స్ సాల్వింగ్ ఉంటది. ఇప్పుడు శాంపుల్ పేపర్స్ వల్ల మాకేమొస్తది అంటే, మేము ఆ శాంపుల్ పేపర్స్ ఉత్తినే రెడీ చేసారు. గ్రూప్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ టీమ్‌తో కూర్చొని శాంపుల్ పేపర్ రెడీ చేసాం. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఆ శాంపుల్ పేపర్స్ మీకు ఆ క్వెషన్ రాకపోవచ్చు. నేను చెప్తున్నాను కదా! మేమిచ్చిన క్వెషన్‌లో వస్తాయనైతే మేము చెప్పం. ఆ క్వెషన్ రాకపోవచ్చు. బట్ అదే లాజిక్‌తో వేరే క్వెషనొస్తే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. లాజిక్ మీరు ఎగ్జామ్ రాస్తున్న టైంలో అప్లై చేయాలి ఆ లాజిక్. సో, ఇది వచ్చేసి బ్యాచిలర్స్ అడ్మిషన్ టూల్ కిట్. నాకు తెలిసి బ్యాచిలర్స్‌కెళ్ళే ప్రతి స్టూడెంట్‌కి ఖచ్చితంగా హెల్ప్ అవుతది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ nd@niksara.comకి మీరు మెయిల్ చేస్తే మా టీమ్ మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ఒక 2-3 వర్కింగ్ డేస్. ఓకే.
సో ఇది బ్యాచిలర్స్ అడ్మిషన్ టూల్ కిట్ కోసము. సో ఇంకా మీరు మా వెబ్సైట్ అప్డేట్ అయింది కాబట్టి మీరు మొత్తం ఇంకా వెబ్సైట్ మొత్తం చూడొచ్చు. బ్యాచెస్ ఏంటి, బ్యాచిలర్స్ ఏంటి, మాస్టర్స్ ఏంటి, తర్వాత ఫైండింగ్ జాబ్స్ ఏంటి, మెడిసిన్, స్టూడెంట్ అప్లికేషన్ బాక్స్, టెస్ట్ యాజ్ ఫ్రీ, జర్మన్ రిసోర్సెస్, జర్మన్ లాంగ్వేజ్ కోర్సెస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి నెక్స్ట్ చాలా వెబ్సైట్లో. లైక్ సింపుల్గా చెప్పాలంటే మీరు ఎవరైనా జర్మనీ వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ చాలా వెబ్సైట్‌ని విజిట్ చేస్తే మీరు ఏ టు జెడ్ స్టార్టింగ్ టు లాస్ట్ దాకా అసలు ప్రాసెస్ ఏముంటది జర్నీకనేది మొత్తం అన్నీ ఇందులోనే ఉంటాయి. మీరు ఒక్క ఈ వెబ్సైట్‌ని పట్టుకుంటే లైక్ మీరు జర్మనీ వెళ్ళిపోవచ్చు. లైక్ ఇట్స్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్. అంటే మీరిక్కడ ఎస్ఓపికి అక్కడికెళ్ళాలి. సిఓఆర్‌కి ఎల్ఓఆర్‌కి ఎక్కడికెళ్ళాలి. సీవీకి ఎక్కడ, అప్లికేషన్ బస్‌కి ఎక్కడ అన్ని చోట్ల అనవసరం. మీరు ఒక్క నిక్షార డాట్ కామ్‌కి వస్తే అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మీకు అన్ని ప్రాబ్లమ్స్‌కి అన్నిటికి ఒక సొల్యూషన్ నిక్షార డాట్ కామ్. ఓకే. సో, నాకు తెలిసి మీకు అర్థమైందనుకుంటున్నాను. అసల బ్యాచిలర్స్ అడ్మిషన్ టూల్ కిట్‌లో ఏముంటది, ఏంటి అనేది. సో, దీని ప్రైస్ వచ్చేసి మాత్రం 2100 మాత్రమే. అయితే ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. లేదంటే నిక్షార డాట్ కామ్ అని నెక్స్ట్ డాట్ టైప్ చేశాను రండి. దీని లింక్ అయితే నేను వెబ్‌సైట్‌లో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఖచ్చితంగా చూసి తీసుకోండి. మీరు గానీ, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే బ్యాచిలర్స్ చదవాలి అనుకుంటే మాత్రం వీడైతే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. హెల్ప్ అవుతది. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.